బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ దూకుడు పెంచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో వాస్తవాలను బయటకు తీయాలని అనుకుంటుంది. ఆల్రెడీ సిట్ వేసింది. ఇప్పుడు ఆ సిట్ దూకుడు పెంచింది. సిట్ దర్యాప్తుకు రాజకేశ్ రెడ్డి సహకరించడం లేదు. మొత్తం ఈ స్కామ్ అంతా కూడా దగ్గరుండి నడిపించింది రాజకేశ్ రెడ్డి అని చెప్తున్నారు. ఇప్పటికే రాజకేశ్ రెడ్డికి 3 సార్లు నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరు కావాలి అని. కానీ రాజకేశ్ రెడ్డి ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. కనీసం ఆ నోటీసులకు స్పందించలేదు. రాజకేశ్ రెడ్డి కోసం సిట్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పక్కా ప్లాన్తో రాజకేశ్ రెడ్డి పరారైనట్టుగా సిట్ అనుమానిస్తోంది. అత్తమామలతో కలిసి రాజకేశ్ రెడ్డి 5 రోజుల క్రితం పారిపోయినట్టుగా సిట్ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. రాజకేశ్ రెడ్డి ఆర్థిక మూలాలను ఇప్పుడు సిట్ టార్గెట్ చేసింది. రాజకేశ్ రెడ్డి ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడు, రాజకేశ్ రెడ్డికి ఆర్థిక లావాదేవీలు ఎవరెవరితో ఉన్నాయి, ఎవరెవరితో లావాదేవీలు నడిపించాడు, ఈ వివరాలన్నీ కూడా సిట్ అధికారులు బయటకు తీస్తున్నారు. ఏ సంస్థలకు ఎంత చెల్లించారు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. రాజకేశ్ రెడ్డికి చెందిన 15 కంపెనీల్లో తనిఖీలు చేశారు. సిట్ అధికారుల సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. నిన్న హైదరాబాద్లో రాజకేశ్ రెడ్డికి చెందిన సంస్థల్లో తనిఖీలు చేశారు. రాజకేశ్ రెడ్డి భార్య డైరెక్టర్గా ఉన్న ఒక హాస్పిటల్లోనూ, రాజకేశ్ రెడ్డి కుమార్తె పేరిట ఉన్న ఒక ఇన్ఫ్రా కంపెనీలోనూ, రాజకేశ్ రెడ్డి బినామీ కంపెనీలను చెప్తున్న వాటిలోనూ, ఇలా అన్నింటిలోనూ తనిఖీలు చేశారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఢిల్లీని మించిన లిక్కర్ స్కామ్ అని ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ ప్రతినిధులు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. ఢిల్లీని మించిన స్కామ్ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకుంది. సో వాటిపై విచారణ జరిపి మొత్తం మూలాలను బయటకు తీస్తాము, కారకులైన వారందరిపైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పుడు రాజకేశ్ రెడ్డిని విచారిస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ రాజకేశ్ రెడ్డి తన అత్తమామలతో కలిసి పక్కా ప్లాన్తో పారిపోయినట్టుగా తెలుస్తోంది. రాజకేశ్ రెడ్డి ఎక్కడ ఉన్నారనే వివరాల గురించి కూడా సిట్ ఆరా తీస్తుంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, నిన్న చేసిన తనిఖీల్లో ఎటువంటి ఆధారాలు సిట్కు లభించాయి? రాజకేశ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు అనే వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? రోహిత్, రాజకేశ్ రెడ్డి ఇప్పుడు ప్రధాన సూత్రధారి మొదటి నుంచి కూడా ఆర్టీవీ చెప్తూనే వచ్చింది. ఈ రాజకేశ్ రెడ్డి మూలాలుగానే ఈ వ్యవహారం అంతా కూడా నడిచింది అనేది చాలా క్లియర్గా చెప్తూ వచ్చిన పరిస్థితి. అయితే ఇప్పుడు రాజకేశ్ రెడ్డి ఎక్కడ అంటే ఎవరికి అంత చిక్కిన పరిస్థితి. రాజకేశ్ రెడ్డి కోసం చాలాసార్లు ట్రై చేస్తున్నారు అని చెప్తున్నా. చివరికి ఈరోజు ఏకంగా హైదరాబాద్కు వెళ్ళి అక్కడ రాజకేశ్ రెడ్డి బంధువుల ఇంటికి, లేదు వాళ్ళ అత్తమామల ఇంటికి, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పోలీసులకైతే రాజకేశ్ రెడ్డి ఎక్కడున్నాడో తెలియలేదు. అయితే ఇప్పటికీ తన సొంత అత్తమామలను కూడా అతను 5 రోజుల క్రితమే, అంటే 5 డేస్ బ్యాకే వాళ్ళని కూడా తీసుకుని పరారైపోయాడు. ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఒకవైపు తన ఇంట్లో తన భార్య ఎక్కడుందో తెలియదు, తర్వాత పిల్లలు ఎక్కడున్నారో తెలియదు, అత్తమామలు ఎక్కడున్నారో తెలియదు. ఈ వ్యవహారాన్ని అంతా కూడా అసలుకి ఎలా లీక్ అయింది అనే వ్యవహారం మీద అయితే ఇప్పటి వరకు రాజకేశ్ రెడ్డికి సంబంధించి దాదాపుగా 15 కంపెనీలు, బినామీ కంపెనీలు ఉన్నట్టుగా గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఈడీ క్రియేషన్స్ పేరు మీద చివరికి ఒక సంస్థను క్రియేట్ చేసి దాంతో సినిమాలు కూడా తీశారు. సినిమాల్లో కూడా పెట్టుబడులు పెట్టారు. కేవలం ఏదైతే ఆర్ఐట్ హాస్పిటల్లో పెట్టుబడులే కాదు, సినిమాల్లో కూడా చాలా వరకు పెట్టుబడులు పెట్టినట్టు పరిస్థితి ఉంది. తన కూతురు పేరు మీద కూడా ఒక ఇషానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒకటి క్రియేట్ చేసిన పరిస్థితి ఉంది. ఇలా చాలా రకాలుగా దాదాపుగా 10-15 కంపెనీలు దాకా ఒక రాజకేశ్ రెడ్డి అంటే కేవలం 3 సంవత్సరాల్లోనే రాజకేశ్ రెడ్డి పూర్తిగా కూడా తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసే ప్రయత్నం చేయగలిగాడు. పూర్తిగా తన సామ్రాజ్యాన్ని వివిధ రకాలుగా ఆయన సామ్రాజ్యాన్ని విస్తరించిన పరిస్థితి కేవలం ఈ లిక్కర్ సొమ్ములోనే. కేవలం రాజకేశ్ రెడ్డి ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, అక్కడ ఏదో ఒక కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తిని తీసుకుని వచ్చి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం తీసుకుని వచ్చి ఐటీ సలహాదారుడిగా పెడితే చివరికి పూర్తిగా కూడా ఇంత 3,000 కోట్లు అంటే ఢిల్లీకి తలదన్నే స్కామ్ని ఆంధ్రప్రదేశ్లో చేయడంలో రాజకేశ్ రెడ్డి చాలా సూత్రధారుడుగా మిగిలాడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటి వరకు దాదాపుగా ఆయన నివాసాల్లో, హైదరాబాద్లో నివాసాల్లో చెక్ చేశారు, వాళ్ళ బంధువులలో చెక్ చేశారు. తర్వాత ఎవరైతే పెట్టుబడులు పెట్టారో ఈ హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళారు, ఆర్ఐట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. తర్వాత ఈడీ క్రియేషన్కి సంబంధించి వాళ్ళ ఆఫీసుల్లో సోదాలు చేశారు. కానీ ఇక్కడి వరకు కూడా ఇప్పటి వరకు కనీసం రాజకేశ్ రెడ్డి ఎక్కడున్నాడు అనేది తెలియని పరిస్థితి రోహిత్. అయితే దీని వెనకాల ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే కొంత పోలీస్ శాఖలోనే చర్చించుకుంటున్నారు.
ఇప్పుడు వరకు కూడా రాజకేశ్వర రెడ్డి వ్యవహారం మీద ఇంతకాలంగా ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది. దీంట్లో ప్రధానంగా కొంత ఇంట్లో ఉన్న అంటే పోలీసుల్లోనే కొంతమంది రాజకేశ్వర రెడ్డికి పూర్తిగా సహకరించారు. వారం రోజుల ముందే ఈ రైడ్స్ జరుగుతాయి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడే తన అత్తమామను కూడా తీసుకుని వెళ్ళిపోయారు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే అది విదేశాలు దాటేసి వెళ్ళిపోయారా, లేదు ఇండియాలోనే ఉన్నారా, ఎక్కడ ఉన్నారు అనే సమాచారం మాత్రం ఇంకా బయటికి రావట్లేదు. దీని మీద కొంత సీరియస్ డిస్కషన్ అయితే జరుగుతోంది. ఇంటర్నల్గా పనిచేసిన పోలీస్ అధికారులు ఎవరు, ఆ పోలీస్ అధికారుల రోల్ ఏంటి అనే దాని మీద కూడా సీఎంఓ చాలా సీరియస్గానే దృష్టి పెట్టింది. ఇప్పటికే చాలా వ్యవహారాల్లో పోలీసులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొందరు మంత్రులు వ్యవహరిస్తున్న వ్యవహారాలు కావచ్చు, అదే మద్యం శాఖకి సంబంధించిన వ్యవహారంలో కూడా ప్రధానంగా కొంత సీరియస్ అలిగేషన్స్ అయితే చాలా పెద్ద స్థాయిలో వస్తున్నాయి. గతంలో ఏదైతే ఈ వ్యవహారాల్లో చాలా కీలకంగా పనిచేసినారో వాళ్ళనే ఇప్పుడు మంత్రుల దగ్గర తమ సొంత ఓఎస్డీలుగా ఉంచుకొని వాళ్ళ చేత ఈ వ్యవహారాన్ని బయటకి చెప్పకుండా కొంత లోపాయకారి ఒప్పంతో వ్యవహారాలన్నీ కూడా నడుపుతున్నారనే ఒక చర్చ చాలా సీరియస్గా ఈరోజు ఈ శాఖ మంత్రి మద్యం శాఖ వ్యవహారాల మీద చాలా సీరియస్గా అలిగేషన్స్ అయితే వస్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ వ్యవహారం అంతా కూడా సీఎంఓకి చాలా సీరియస్గానే వెళ్ళింది. అయితే ఏం జరగబోతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు రాజకేశ్వర రెడ్డి సూత్రధారి, రాజకేశ్వర రెడ్డి అంటే కేవలం ఇప్పుడు రాజకేశ్వర రెడ్డి చుట్టూనే తిరుగుతుందా, లేదంటే అబ్కారీ శాఖలో ఇంకెవరికైనా ఇది చుట్టుకునే అవకాశం ఉందా, ఆ దిశకి ఇంకెవరికి నోటీసులు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారా, కేవలం రాజకేశ్వర రెడ్డి కోసం మాత్రమే వెతుకుతూ ఉన్నారా? అంటే బేసిక్గా చాలామందికి నోటీసులు పంపించారు రోహిత్. ఆ వ్యవహారంలో కూడా కనీసం నోటీసులు పంపించి నోటీసుల నుంచి చాలామందిని పిలిపించిన తర్వాత కూడా ఇక్కడ కొంతమంది అధికారులు వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకుని వాళ్ళని ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నం కూడా చేస్తాము అని కూడా హామీలు కూడా తీసుకుంటున్న పరిస్థితి. చాలా బెవరేజెస్ దగ్గర ప్రభుత్వం అంటే ఒక్కొక్క కేసు మీద ఒక్కొక్క కేసుకి అంటే లిక్కర్ కేసుల మీద వచ్చే ప్రాఫిట్ కొన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన పరిస్థితి. ఒక్క రోజులోనే దాదాపుగా 100 కోట్ల రూపాయల నుంచి మించుగా 60 నుంచి 100 కోట్ల రూపాయల వరకు హవాలా డబ్బు ఇక్కడి నుంచి జరిగింది. అంటే దాదాపుగా 4 సంవత్సరాల్లో ఎంత జరిగి ఉంటుంది అనేది కూడా ఒక చర్చ చేసుకుంటున్నారు. ఒక్క రోజులోనే 80 కోట్లు 100 కోట్ల రూపాయలు హవాలా జరిగింది అంటే దాని ఫర్దర్గా ఈ గడిచిన 4 సంవత్సరాల్లో చూసుకుంటే అది 2019 నుంచి స్టార్ట్ కాలేదు, 2019 మధ్యలో నుంచి స్టార్ట్ అయిన ఈ వ్యవహారం 2024 ఎన్నికలు ముగిసేంత వరకు కూడా జరిగింది అనేది. సో దాదాపుగా అంటే రాజకేశ్వర రెడ్డి తాను అనుకున్న సంస్థలే తాను ఏదైతే టిక్ చేస్తారో ఆ సంస్థలకే ఇక్కడ డిస్టిలరీస్లో, అందుకే గతంలో కూడా ఏ బ్రాండ్స్ కూడా వచ్చే పరిస్థితి లేకుండా ఉంది. పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ కూడా మూలకు కూర్చున్నాయి. పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ కూడా కనీసం రోజుకి 100 బాటిళ్ళు కూడా అమ్ముకోలేని పరిస్థితికి వచ్చారు. వీళ్ళు ఏదైతే సెలెక్ట్ చేస్తారో, ఏదైతే బ్రాండ్కి అనుమతిస్తారో ఆ బ్రాండ్ల పేరు మీదనే ఈ వ్యవహారం అంతా కూడా జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి పెద్ద స్థాయిలో డబ్బులు వసూలు చేశారు. అంటే నిజానికి కృష్ణమోహన్, నిజానికి ఎక్సైజ్ శాఖలో జరిగిన ఒక కుంభకోణం ఐటీ సలహాదారుగా ఉన్న వ్యక్తి చుట్టూ మాత్రమే తిరుగుతోంది. సో ప్రత్యక్షంగా సంబంధం ఉండేది, ఇంకా డైరెక్ట్గా సంబంధం ఉండేది ఎక్సైజ్ శాఖ. సో ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజకేశ్వర రెడ్డి మూలాల దగ్గరికి ముందు ఎందుకు వెళ్తున్నారు? సో రాజకేశ్వర రెడ్డి ఐటీ ఎక్సైజ్ శాఖలో పనిచేసిన పెద్దలకు సంబంధం లేకుండా, తెలియకుండా రాజకేశ్వర రెడ్డి నేరుగా ఇన్వాల్వ్ కావడం అనేది కష్టమవుతుంది. కాబట్టి సో ఇప్పుడు రాజకేశ్వర రెడ్డి దగ్గరికి మాత్రమే వెళ్తున్నారు. ఎక్సైజ్ శాఖలో ఎవరి దగ్గరికైనా వెళ్తూ ఉన్నారా విచారణకు సంబంధించి? అసలుకి అంటే సిట్లో ఎక్కడో దర్యాప్తులో కూడా కొంత గందరగోళంగా ఉంది అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే వ్యాపారస్తులతో గతంలో లిక్కర్ వ్యాపారస్తులు చేసిన వాళ్ళు ఈరోజు మనతో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, గతంలో కూడా ఈ వ్యవహారం మీద 2-3 సార్లు చర్చ జరిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పేది అసలు ఫోకస్ చేయాల్సిన ఎందుకు చేస్తోంది అనేది ఒక చర్చ. అసలుకి పూర్తిగా వ్యవహారం అంతా కూడా ఎక్కడో ఐటీలో పనిచేసుకుంటున్న వ్యక్తికి రాజకేశ్వర రెడ్డి లాంటి వ్యక్తి ఐటీ సలహాదారుడుగా ప్రభుత్వం నియమించింది. కానీ మరి ఆయనకి మద్యం శాఖలో ఏం పని? మద్యం శాఖలో అంత వ్యవహారాన్ని అంతా కూడా ఎలా నడుపు అంటే ఎవరో ఒక వెనకాల బిగ్ బాస్ లేకపోతే ఈ వ్యవహారాన్ని
నడిపి ఉండే శక్తి ఉంటుందా? మామూలుగా ఒక శాఖ కంట్రోల్ మొత్తం కూడా తన కంట్రోల్లోకి తీసుకోగలిగాడు అంటే అక్కడ పనిచేస్తున్న అధికారులు కావచ్చు, లేకపోతే వెనకనున్న ఎవరో ఒక పెద్ద తలకాయ కావచ్చు, ఆ తలకాయ ద్వారానే ఇక్కడి నుంచి ఇతనికి సలహాల మేరకు, ఇతని సూచనల మేరకు వ్యవహారాన్ని అంతా కూడా నడిపారు. అదే ఇది కేవలం 1-2 రోజుల్లోనే జరిగింది కాదు, చాలా ప్రీ ప్లాన్డ్గా వ్యవహారాన్ని అంతా కూడా నడిపిన పరిస్థితి. ఇది ఏదో ఈరోజు జరిగిపోయింది, లేదు ఇంకో కంపెనీతో ఒప్పందం అంటే ఓకే, ఒక కంపెనీతో ఏదో మాట్లాడుకున్నారు అంటే ఎక్కడో ఫేవరైజ్ చేస్తారు, సరే వాళ్ళు ఏదో ఇచ్చారు వీళ్ళు ఏదో తీసుకున్నారు అనేది కాదు. ఇక్కడ ఇది అంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్ వ్యవహారంగానే జరిగింది. దీంట్లో ఈ శాఖలో కేవలం మధ్యంలో రాజ్ కసిరెడ్డి ఎంత పాత్రలు ఉన్నారో అక్కడ పనిచేస్తున్న చాలామంది అధికారుల పాత్ర కూడా చాలా సీరియస్గా ఉంది. దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నా అక్కడ కీలకంగా పనిచేసింది ఆ శాఖలో వ్యవహారాలంతా కూడా చాలామంది ఉన్నతస్థాయి అధికారులు స్టిల్ అదే పోస్టింగ్లో ఈరోజు కూడా ఉన్నారు. వాళ్ళు అదే వ్యవహారాన్ని స్టిల్ ఇంకా నడుపుతారు. కొంతమంది మంత్రి పేషీల్లోకి వెళ్ళిపోయారు, ఆ శాఖలో పనిచేసిన వాళ్ళు కొంతమంది మంత్రి పేషీలో వెలగబెడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ దగ్గర అంటే దొంగల్నే పక్కన చుట్టూ పక్కన పెట్టుకొని ఈరోజు వ్యవస్థ అంతా కూడా నడుపుతున్న పరిస్థితి. అసలు రాజ్ కసిరెడ్డి లాంటి వ్యక్తిని ఇప్పుడు కాదు, ఇది రాజ్ కసిరెడ్డి జరుగుతోంది అనేది ఎప్పుడో 3 నెలల ముందే ఆర్టీవీ వ్యవహారాన్ని అంతా కూడా చెప్పింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరైనా పట్టించుకున్నారా? ఆయన కోసం ప్రయత్నం చేశారా? ఒక నోటీస్ పంపించారు, ఆయన రెస్పాండ్ కాలేదు. 2వ నోటీస్ పంపించారు, రెస్పాండ్ కాలేదు. 3వ నోటీస్ పంపించారు, రెస్పాండ్ కాలేదు. సో ఇన్ని నోటీసులు పంపించి ఈరోజు రాజ్ కసిరెడ్డి వ్యవహారాన్ని అంతా కూడా చేశారు. కాబట్టి ఇప్పుడు అతను పారిపోవడానికో లేకపోతే బయటికి వెళ్ళిపోవడానికో అన్ని రకాల సహకరించిన వ్యవస్థ మరి ఇప్పుడు ఆయన పోయి మేము ఆయన కోసం గాలి చేస్తున్నాం, ఆయన పట్టుకొని వస్తాం అని మాట్లాడడంలో అంతర్యం ఏంటి? అంటే మీరే తప్పించారు, మీరే దాని వెనకాల కథలంతా నడిపారు, ఇప్పుడు అతన్ని మేము పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం అంటే ఎక్కడో ఇది కూడా ఏంటి? ముఖ్యమంత్రి ఆదేశాలు చాలా సీరియస్గా ఉన్న నేపథ్యం తర్వాత జరిగిన పరిస్థితి. ఇప్పుడు అంతకుముందు ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అలాగే చాలామంది స్థాయిలో ఉన్న పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా క్లియర్గా దీంట్లో చాలా పెద్ద స్కామ్ జరిగిందని చెప్పారు. అసలు పార్లమెంట్లో చాలామంది మంత్రులు ఈ వ్యవహారం మీద ప్రస్తావనకు తెచ్చారు. అప్పుడు కూడా ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ కావచ్చు వీళ్ళెవరు సరిగా రెస్పాండ్ కాకపోవడం వల్లనే రాజ్ కసిరెడ్డి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అనేది చాలా స్పష్టంగా అవుతుంది. కేవలం 5 రోజుల ముందే వాళ్ళ అత్తమామలను కూడా చెప్పి వాళ్ళను కూడా ఊరి నుంచి దాటి పంపించేశారు. ఆ ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయింది అంటే బయటికి వెళ్ళిపోయిందంటే 15 బృందాలు ఏకంగా హైదరాబాద్లోకి వెళ్ళి వాళ్ళ అన్ని ఫ్యామిలీ మొత్తం తిరిగినా కూడా రాజ్ కసిరెడ్డి ఆచూకుని తెలుసుకోలేకపోవడం అనేది చాలా అంటే ఇక్కడ ఎంత ల్యాప్సెస్ జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక ప్రభుత్వం ఒక ప్రిస్టేజ్ ఇష్యూగా దీన్ని తీసుకుని దర్యాప్తు నిగ్గు తేల్చాలని అనుకుంటుంటే వీళ్ళు మాత్రం ఇక్కడ పూర్తిగా కూడా దీన్ని గాలి వదిలేసిన పరిస్థితి. సో దానికి ఇప్పుడు ఫర్దర్గా డిపార్ట్మెంట్ ఏం చెప్తుందో చూడాలి. మరి ఇప్పుడు ఈ కేసులో రాజ్ కసిరెడ్డి అనుకున్నప్పుడు రాజ్ కసిరెడ్డిని పట్టుకోవాలి, రాజ్ కసిరెడ్డి ద్వారా అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి, ఎక్కడెక్కడ ఏమేమి హవాలా జరిగింది, ఎవరి రూపంలో జరిగింది, ఎవరి దగ్గర ఎంత వచ్చింది. ఏదో ఓన్లీ స్టేట్మెంట్స్ బ్యాంక్ స్టేట్మెంట్లు తీసుకుంటే హవాలా బ్యాంక్ స్టేట్మెంట్లో తీసుకుంటే దొరుకుతుంది. హవాలా అనేది ఎక్కడ దొరుకుతుంది? అందుకే దాన్ని హవాలా అని పిలిచారు. బ్యాంక్ స్టేట్మెంట్లో జరిగితే ఏదైనా ఒక రూపాయి ఉన్నప్పుడు అది రెగ్యులర్గా చూపించేది, అంతేగాని దాని వెనకాల స్కామ్ జరిగేదే ఉంది అది కాదు కదా. అసలుకి జరిగింది హవాలా రూపంలో జరిగితే ఈ హవాలా ఎవరు చేశారు, ఏ ప్రాంతాల్లో చేశారు, వాటిని ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద అయితే ఈరోజు కూడా దాడులు కొనసాగుతున్నాయి రోహిత్, చూడాలి. సో ఫర్దర్గా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తుకు సంబంధించి ఎటువంటి ముందుకు వస్తాయి, దీని వ్యవహారంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనే దాని మీద కూడా కొంత ఫోకస్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది రోహిత్. రైట్ కృష్ణమోహన్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. సిట్ దర్యాప్తుకు రాజ్ కసిరెడ్డి మాత్రం సహకరించట్లేదు. ఇప్పటివరకు 3 సార్లు నోటీసులు ఇచ్చిన రాజ్ కసిరెడ్డి కనీసం స్పందించలేదు. అయితే పక్కా ప్లాన్తోనే రాజ్ కసిరెడ్డి పారిపోయినట్టుగా సిట్ అనుమానం వ్యక్తం చేస్తుంది. అత్తమామలతో కలిసి 5 రోజుల క్రితం పరారైనట్టుగా సిట్ భావిస్తోంది. రాజ్ కసిరెడ్డి ఆర్థిక మూలాలను సిట్ టార్గెట్ చేసింది. రాజ్ ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడు, రాజ్ కసిరెడ్డి ఆర్థిక లావాదేవీలు ఎవరెవరితో నడిపించాడు, ఏ సంస్థలకు ఎంతెంత చెల్లించాడనే అంశాలపై ఆరా తీసింది. రాజ్ కసిరెడ్డికి చెందిన 15 కంపెనీల్లో తనిఖీలు కూడా చేశారు. సిట్ అధికారుల సోదాలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ లిక్కర్ స్కామ్ ఇంకెవరి మెడకు చుట్టుకుంటుందో, ఎవరి వెన్నుపూసలో వణుకు పుట్టిస్తుందో చూడాలి. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్కు మించిన స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది అని చెప్తున్నారు. సిట్ చాలా వేగంగా దర్యాప్తు చేస్తోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.